అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఏంటి ఈమె ఇవాళ కర్రీ చూపించకుండా ఏదో ఊర్లో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే అలా అనుకోకండి. నేనైతే ఇవాళ కర్రీ చేయలేదండి, ఊరికి వెళ్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం పని ఉండి. ఎందుకు వెళ్ళానో లాస్ట్లో చెప్తానండి. చూడండి, మా ఊరికైతే వెళ్ళాలంటే కోట వాకాడు దాటుకొని వెళ్ళాలండి. ఇదైతే వాకాడు అండి. ఫస్ట్ వచ్చింది కోట బస్ స్టాండ్. ఇది వాకాడు బ్యారేజ్. చూడండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే చిట్టమూరు అండి, పేరు చిట్టమూరు మండలం. నా చిన్నతనం అంతా అక్కడే గడిచిందండి. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ అయితే. చూడండి, మా పిల్లలు అయితే ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నారో. చూడండి, పంట పొలాలు అన్నీ, అసలు పల్లెటూరు వైబ్స్ అన్నీ అక్కడ ఉంటాయండి. ఏం కావాలంటే అవి దొరుకుతాయి, పండించే పంటలన్నీ. చూడండి, పంటలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో. చిన్నప్పుడైతే హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, నేను ఎప్పుడు మా ఊరికి వెళ్ళిపోవాలా అని చెప్పి వెయిట్ చేసేదాన్ని. చూడండి, మా ఊరికైతే వచ్చేసాము. చిట్టమూరు అండి ఇది. బస్సు అయితే ఇక్కడే ఆగుతుంది. ఇక్కడ ఆగి మేము వెళ్తాము. చూడండి, మధ్యాహ్నం అయినా చెట్ల కింద కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ టౌన్లో లాగా డోర్లు వేసుకొని పడుకొని ఉండే రకం కాదండి అక్కడ. ప్రతి ఇంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఊర్లో. ప్రతి ఒక్కరి పేర్లు గుర్తుంటాయండి అందరికీ. వాళ్ళ కూతురు వీళ్ళ కూతురు అని చెప్పి. చూడండి, ఇదైతే మా చెల్లెల వాళ్ళ ఇల్లు. మా చెల్లెలు ఏమేమి చెట్లు పెంచుతుందో చూపిస్తున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ సైడు చుట్టాలంతా ఉండే చిట్టమూరులోనే మా చెల్లెల్ని కూడా ఇచ్చారండి. చూడండి, మా అమ్మమ్మది, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మది, వాళ్ళ అమ్మది, అందరిది చిట్టమూరే అండి ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు అందరూ మా చిన్నమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ ఉండేది చిట్టమూరులోనే. మా చెల్లిని కూడా మా రిలేటివ్స్లోనే ఇచ్చామండి. చూడండి, మా చెల్లెలు అయితే వంకాయ చెట్లు, టమాటాలు అన్నీ పెంచుతుంది. మంచి ప్లేస్ ఉంటుంది వీళ్ళకి పెంచుకునేదానికి, చెట్లు పెంచుకునేదానికి. టౌన్లో ఎక్కడ దొరుకుతాయండి, అంత ప్లేస్ ఉండదు మనకి ఏమన్నా పెంచుకున్నామంటే చెట్లు. చూడండి, ఇవన్నీ చిక్కుడు చెట్లు, బెండకాయ చెట్లు అంట అండి. ఇవి వేసున్నారు. కూరగాయలు ఇంట్లోనే పండించేసుకుంటున్నారు వాళ్ళు. చూడండి, ఇదైతే జాజుల చెట్టు అండి. ఇది జాజులు అయితే చాలా బాగా పూస్తాయి. పూసినప్పుడైతే వాళ్ళ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దీని పేరైతే నాకు తెలిసి నందివర్ధనం అనుకుంటా. చూడండి, ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయండి మంచిగా. చూడండి, ఇది మనం పూలల్లో వేసి కట్టుకునే ఆకు, చుక్కమల్లి, కనకాంబరాలు అన్ని చెట్లు ఉన్నాయండి ఇక్కడే. కరివేపాకు, మునక్కాయలు అన్ని చెట్లు పెంచేస్తున్నారు. మిరపకాయలు. చూడండి, మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే కాదండి, పక్కన ఇంట్లో కూడా చూడండి, వాళ్ళు కూడా గోంగూర ఏవేవో పండ్ల చెట్లు వేసున్నారు, కూరగాయల చెట్లు ఇంట్లోనే సాగు చేసుకుంటున్నారండి వీళ్ళు. బాగా అంత ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు విలేజ్ అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు డే అనేది తెలియదు, టైం అనేది తెలియదు. తాటి చెట్లు కానీ, తాటికాయలు, పుచ్చకాయలు అన్నీ చిన్నప్పుడు అయితే మేము పొలాల్లోకి వెళ్ళి తినేవాళ్ళం అండి. ఎవరు మమ్మల్ని ఏమనేవాళ్ళు కాదు, మేమే వెళ్ళి తీసుకునేవాళ్ళం. చూడండి, నేను కూడా తెచ్చుకున్నానండి చెట్లు వేసుకునేదానికి. కనకాంబరాల గింజలు తెచ్చుకున్నాను మా ఇంట్లో వేసుకునేదానికి. ఇది ఎర్రగడ్డ చెట్టు అంటండి. ఇది నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. ఎర్రగడ్డల చెట్టు అంట. ఇది వచ్చి తెల్లగడ్డ చెట్టు అంట. చూడండి, వంకాయలు అయితే మా చెల్లెలు కోసిందండి కర్రీ చేసేదానికి. చూడండి, వంకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి అక్కడ. చాలా బాగుంటుంది ఊర్లో. చిన్నప్పుడైతే నాకు చిట్టమూరు వెళ్ళాలంటే ఎంత సంతోషం ఉండేదో. మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అండి నాకు. మా అమ్మమ్మకి ఇప్పుడు హెల్త్ బాగలేదు. మేమైతే ఊరికి ఎందుకు వచ్చామంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. ఆమె 40 రోజుల కరమంత్రం, అందుకని వచ్చాము మేము. చూడండి, మా పాప అయితే నీళ్లు పడతా ఉంది. వీళ్ళకైతే చిన్న ఎక్సైట్మెంట్ కాదండి, వీళ్ళు చాలా ఇష్టం ఊరికి వెళ్ళాలంటే, చిట్టమూరికి వెళ్ళాలంటే. చూడండి, మా వాడు బర్రెలకి మేత వేస్తున్నాడు. ఎండ లేదు, వాన లేదు, పిల్లలకైతే ఆడుకునేదానికి అసలు ఇంట్లోనే ఉండరు ఒక్క నిమిషం కూడా. ఆడుకుంటూనే ఉంటారు. ఇంట్లో కూర్చొని టీవీలు చూసేది, మొబైల్ చూసేది ఏమి ఉండదండి. అక్కడికి వెళ్తే పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు. చూడండి, వీడైతే మా చెల్లెల కొడుకు గాలిపటం తయారు చేసుకుంటున్నాడండి.
ఇక్కడ పిల్లలకి ఏమి చెప్పలేదండి, వాళ్ళే రెడీ చేసేసుకుంటారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు, ఆడుకోవడం కానీ. మనంలాగా వెనకాల వెనకాల ఉండరు పిల్లలు వెనకాల. చూడండి మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అందరూ. ఇదిగోండి ఈ పాప మా చెల్లెళ్ళ కూతురు, ఆ పిల్ల కూడా చూడండి చూడండి ఎలా డ్యాన్సులు వేస్తున్నారో, ఎంత ఎండ ఉన్నా కూడా డ్యాన్సులు వేస్తున్నారు. చూడండి ఎలా ఎగురుతున్నారు అందరూ. మీరు కోటావాకాడు చిట్టమూరు వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి నాకు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లు ఏ ఊర్లో ఉన్నారో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. రచ్చ బైకుల సౌండ్లు, బండ్ల సౌండ్లు ఏముండవండి. చూడండి అసలు అక్కడికి వెళ్తే ఆ ఊహే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడంతా. చూడండి మన రిలేటివ్స్, సగం రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారండి, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వస్తే అందరినీ కలుసుకొని వెళ్ళొచ్చు మేము. అమ్మమ్మలు అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి వాళ్ళైతే అక్కడ నుంచి అరుస్తూ ఉన్నారు, నేనైతే మ్యూట్ చేశాను, వాళ్ళ సౌండ్ ఏమి వినిపించట్లేదు. చిన్నప్పుడు నేను కూడా ఇలానే ఆడుకుంటూ ఉండేది చాలా బాగా. చూడండి మా తమ్ముడు కూతురండి ఈ పిల్ల, వచ్చి టైం పాస్ చేసింది మమ్మల్ని, బుడ్డిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.